యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు గూండాల బస్ స్టాప్ సమీపంలో ధర్నా నిర్వహించారు. యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్యను న్యాయపరమైన మెడికల్ కాలేజీ కోసం న్యాయ పోరాటం చేస్తుంటే అక్రమంగా అరెస్టు చేశారని గూండాల మండలంలో ధర్నా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు గూండాల బస్ స్టాప్ సమీపంలో ధర్నా నిర్వహించారు. యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్యను న్యాయపరమైన మెడికల్ కాలేజీ కోసం న్యాయ పోరాటం చేస్తుంటే అక్రమంగా అరెస్టు చేశారని గూండాల మండలంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు మద్దుల బాలరెడ్డి మాట్లాడుతూ కర్రె వెంకటయ్యను తక్షణమే విడుదల చేయాలని, మెడికల్ కాలేజీ స్థల మార్పిడి పట్ల న్యాయమైన పోరాటం చేస్తుంటే ఎందుకు అరెస్టు చేస్తారని అన్నారు. కర్రె వెంకటయ్య అక్రమ అరెస్టును నియోజకవర్గం స్థాయిలో మేము ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డమీది మహోదయ, బాల కొమురయ్య, అన్నపర్తి భిక్షం, చిన్నారెడ్డి, రంజిత్ రెడ్డి, ఎలగందుల నాగరాజు, అన్నపర్తి పరశురాములు, అన్నపర్తి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆలేరు నియోజకవర్గంలో మరి యాదగిరిగుట్ట టీఆర్ఎస్ అధ్యక్షుడు కర్రె వెంకటయ్యను మరి ఎమ్మెల్యే గారు చెప్పి అరెస్టు చేయించడం, టీఆర్ఎస్లను ఎక్కడికక్కడ అరెస్టులు చేయించడం, ఆయన అక్రమంగా మరి కట్టేటువంటి కాలేజీలు ఒక దగ్గర కట్టేది ఉంటే ఒక దగ్గర కట్టడం జరుగుతుంది. దానికి నిరసనగా కర్రె వెంకటయ్య ధర్నా చేయడం జరిగింది. వెంకటయ్యను ఎంబడే పోలీస్ స్టేషన్కు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. కాబట్టి మరి టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ కూడా ఖండిస్తున్నాం. ఆయన బేషరతుగా విడుదల చేయాలని కోరుతున్నాం. జై